హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియ మనం ఆన్లైన్లో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ఇప్పటివరకు బిఎల్ఓలు ఆఫ్లైన్లో మాత్రమే వచ్చి మనకు ఫామ్స్ ఇచ్చి నింపమని చెప్పేవారు. ఇప్పుడు కొత్తగా నేను లేదు, అప్పటి నుంచి ఆన్లైన్ ఉంది. దాన్ని ఎట్లా మనం ఫిల్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేయబోతున్నా. ఇప్పుడు ఈసీఐ లాగిన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి టైప్ చేసి ఎంటర్ అవ్వాలి. లాగిన్ ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ డైరెక్ట్ డెస్క్టాప్లోనే, అంటే ఇప్పుడు మనకు లాగిన్ ఉండాలి, లేదంటే మనం సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ చేసుకున్న తర్వాత ఇగో ఈ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది కదా, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సర్ 2026ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ స్టేట్ నుంచి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నాం ఆ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఫాము ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓటర్ ఐడి నెంబరు ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ పక్కన ఉన్న బటన్ సెర్చ్ అనే బటన్ని సెర్చ్ చేయాలి. ఈ బటన్ ద్వారా మనం సెర్చ్ చేస్తే మన డీటెయిల్స్ అనేది ఇప్పుడు ప్రివ్యూ అవుతాయి అన్నట్టు ఆ సైట్లో. ఇక మనకు సంబంధించిన డేటా, మన నేము, మన ఓటర్ ఐడి నెంబరు, అంటే మన ఏ కాన్స్టిట్యున్సీ, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది మన ఓటర్ ఐడి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మనకు సంబంధించిన మొబైల్, అంటే మన దగ్గర ఉన్న ఓటీపీ ఇచ్చే మొబైల్, ఆ మొబైల్ నెంబర్ లేదా ఆ ఓటర్ ఐడికి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అయిన దానిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ అని వెరిఫై చేయాలి. ఓటీపీని చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు కింద, అంటే మన పేరెంట్స్కి సంబంధించి 2002 లేదా 2003, 2005ల ఉన్న సర్ ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్లో ఉన్న డీటెయిల్స్, అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ ఎవరైనా సరే వాళ్ళ డీటెయిల్స్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ నింపమని చెప్పి ఇంకొక విండో పాపప్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ పాపప్లో మనం ఎవరి డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో మన 2002 ప్రకారము ఆ సర్ వివరాలు మనం ఇందులో ఎంటర్ చేయాలి. ఫాదర్ కానీ, మదర్ కానీ, అంటే నేను వాళ్ళ స్టేట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాళ్ళ తండ్రిది, అంటే అప్లికెంట్ యొక్క తండ్రిది, వాళ్ళ అంటే కాన్స్టిట్యున్సీ దేని కిందకి వస్తుంది అప్పటి కాన్స్టిట్యున్సీ అనేది, ఆ కాన్స్టిట్యున్సీని ఎంచుకుంటున్నాను. నెక్స్ట్ అంటే వాళ్ళకి సంబంధించిన పోలింగ్ బూత్, అంటే పార్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పోలింగ్ బూత్ ఆటోమేటిక్గా మనము ఏ బూత్ అయితే ఉంటుందో మనకు ఐడియా ఉంటుంది కదా, మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. 2002 నాటి సర్ వివరాలు మనం చూస్తే అందులో ఉంటుంది ఆటోమేటిక్గా మన పేరు, సీరియల్ నెంబర్ అన్నీ ఉంటాయి. దానికి మన పోలింగ్ స్టేషన్ ఎంచుకున్న తర్వాత అందులో ఆ ఓటర్ లిస్టులో మనకి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. అంటే అతను ఏమవుతాడు, ఫాదరా, మదరా, గ్రాండ్ ఫాదరా, మనకి ఏమైతే అది దాన్ని ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకోగానే వాళ్ళ డీటెయిల్స్ 2002లో ఉన్న సర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇవి కరెక్టా కాదని మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇది మా పేరెంట్స్ అని చెప్పి దీన్ని మనం చెక్ మార్క్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ డేటా కూడా ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఓటర్ ఐడి, అతని రిలేషన్ ఏమవుతాడో, ఫాదరు మనం ఎంచుకున్నాం కదా, అది వస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు మళ్ళీ మనం పర్సనల్ డీటెయిల్స్, అంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో ఆ అప్లికెంట్ డీటెయిల్స్ ఇప్పుడు మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూపించేది వాళ్ళ తండ్రి డీటెయిల్స్, తండ్రి కానీ, తల్లి కానీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎవరైతే వాళ్ళది వచ్చేసి ఆ ఫామ్ ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది. మనం ముందే అక్కడ ఇచ్చినాం కాబట్టి ఆ 2002 వివరాలు ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆన్లైన్లో. ఇప్పుడు మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాము. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో, ఆధార్ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఆప్షనల్ ఆధార్ డీటెయిల్స్ ఉంటే అంటే అప్లికేషన్ ఎవరైతే అప్లై చేస్తుంటారో, ఆన్లైన్లో చేస్తుంటారో ఆ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు
ఎవరైతే మనం సర్వ్ వివరాలు అక్కడ పైన ఇచ్చినాం కదా, వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్, వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు అని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫిల్ చేయాలి ఈ బాక్స్లో. ఇక్కడ వాళ్ళ నాన్న పేరు కూడా ఆటోమేటిక్ వచ్చింది కదా ఇంగ్లీష్లో, అది ఎట్లా ఉంటే దాని ప్రకారం మనం ఇక్కడ ఫిల్ చేయాలి. వాళ్ళది ఎపిక్ నెంబర్ ఉంటే వాళ్ళ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్. తర్వాత వాళ్ళ మదర్ నెంబర్, మదర్ నేమ్, వాళ్ళ మదర్ నేమ్ ఏముంటుందో ఆ మదర్ నేమ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి అందులో. ఈ రెండు కంపల్సరీ అన్నట్టు. ఈ స్టార్ మార్కులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కంపల్సరీ మనం ఫిల్ చేయాల్సినవి, అవి కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన భర్త కానీ భార్య కానీ అంటే వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్లు కూడా ఉంటాయి. ఆ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. కొన్ని ఏంటంటే 2002 తర్వాత 2002లో ఒక ఏపీ నెంబర్ అని వచ్చి ఇప్పుడు 2025లో కొత్త నెంబర్ వచ్చింది వాళ్ళకి సంబంధించిన కొత్త నెంబర్ ఉంటే, అంటే 2025-26 ఓటర్ లిస్టులో వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొత్త నెంబర్ ఉంటే ఆ కొత్త నెంబర్ అక్కడ ఇవ్వచ్చు. అది ఆల్రెడీ మీకు వ్యాలిడా కాదని చెప్పి చెక్ మార్క్ చూపిస్తుంది మనకి గ్రీన్ కలర్లో. అది ఓకే అయితే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇంకా దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఆప్షనల్గా మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే ఖచ్చితంగా కావాలనే ఏం రూల్ లేదు. మనకు ఏవైతే స్టార్ మార్కులు ఉన్నాయో అవి మాత్రమే ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఓకే, ఆ డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు గ్రీన్ మార్క్ వచ్చింది. వాళ్ళకి సంబంధించిన అంటే అప్లికెంట్కి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ అతనికి సంబంధించి అతను కానీ ఆమె కానీ వాళ్ళకి సంబంధించి వెరిఫై అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ భర్త భార్య ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఎవరైతే ఉంటారో, భార్య కానీ భర్త కానీ వాళ్ళ పేర్లు ఉంటాయో వాళ్ళ పేర్లు ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఎపిక్ కార్డు ఏదైతే ఉంటుందో, ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ అనే ఆప్షనల్ ఉంది కదా, అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడి నుంచి అయితే చేస్తున్నామో ఆ ఏరియా నుంచి, అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే ఆన్లైన్ చేస్తున్నారో ఆ ఏరియాను సెలెక్ట్ చేసుకుని ఆ నేమ్ ఎంటర్ రాయాల్సి ఉంటుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన ఫోటో 2 MB కంటే ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉంటే తీసుకోదు. 2 MB కంటే ఆటోమేటిక్గా మనం 2 MB బిలో ఉన్నది ఫోటో తీసుకున్నాము. చూస్తున్నారు కదా, డైరెక్ట్ ఫోటో వచ్చేసింది పక్కన. ఇప్పుడు మనం ప్రివ్యూ చేసుకోవాలి. అంటే మనం ఇది డేటా అంతా ఓకే కరెక్ట్ అయిపోయింది, మంచిగా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నింపేసినాము, మనం కరెక్ట్ రాసినాము అని అనుకున్నప్పుడు మనము ఆటోమేటిక్గా దాని కిందికి వచ్చి మనం ప్రివ్యూ చేయాలి ఫస్ట్. అంటే మన ఫామ్ ఎట్లా మనం కరెక్ట్ నింపినామా లేదా అని చెప్పి మనకు ప్రివ్యూ చూపిస్తుంది. ఇగో ఇట్లా ప్రివ్యూ చేసుకొని ఇక్కడ హియర్ బై యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేస్తుంది మన డేటా. ఆటోమేటిక్గా బిఎల్ఓ ఏదైతే ఇస్తారో అది దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. మన డివైస్లో మనం సేవ్ చేసుకొని, అంటే మన సెక్యూర్ కోసం మనం సేవ్ చేసుకొని అవసరం అనుకుంటే ఆ బిఎల్ఓ కూడా ఒక ఫామ్ మనం ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు తీసుకుంటారు ఆన్లైన్ చేసినప్పుడు. ఇక్కడ మనం సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ పైన నొక్కాలి. నొక్కిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆ సైట్ అనేది మనకు ఆధార్ తోటి అథెంటికేషన్ అడుగుతుంది. మన ఆధార్ ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో అప్లికెంట్ ఆధార్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రాగానే ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఈ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ అని చెప్పి, అంటే ఒకసారి వేరే చూసుకోవాలి ఆధార్ కార్డు కరెక్టా కాదని చూసుకొని గెట్ ఓటీపీ పైన వస్తే ఆటోమేటిక్గా ఓటీపీ వస్తుంది. అంటే ఆ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చూసుకోవాలి 40-60 సెకండ్ లోపు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఆటోమేటిక్గా ఓటీపీ రాగానే సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకోగానే డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సైట్ అయితే ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు కదా, దానికోసం అనేది కొంచెం డిలే చేస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రిసిప్ట్ను ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2026 అని వచ్చింది కదా, మన డీటెయిల్స్తో సహా ఈ ప్రింట్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మన బిఎల్ఓకి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వెరిఫై చేసేసుకుంటారు.